మూవీ హ్యాపీగా పడుకోవచ్చు. గుద్దల బాంబు పెట్టేయండి అంతే, నువ్వు ఏం క్వశ్చన్ లేదు. పెద్దోడే గెలిచిండు. మా గుంటూరు కారం అసలు బాగాలేదండి. చలికాలంలో రాస్తారు బాడీకి లోషన్. ఈ సినిమాలో ఉంది మంచి ఎమోషన్. సినిమా కేక, సూపర్ డూపర్ హిట్. వెంకటేష్ గారి యాక్టింగ్ ఏ సినిమాలో లేనంత విధంగా ఉంది. 75th ఫిలిం వెంకటేష్ బాబు సినిమా ఎలా ఉండాలో ఈ సినిమా అలా ఉంది. మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి సంబరం, సైందో అంబరం సినిమా సూపర్ హిట్. ఈ మూవీలో కంపేర్ చేస్తే కంపారిజన్ వద్దు. నాకు బాగా నచ్చింది ఏంటంటే సైందో మూవీ. లాస్ట్ 20 minutes ఉన్న ఎమోషను ఏ సినిమాలో చూడలే నేను. డిఫరెంట్గా చూపించాడు ఎమోషన్స్ కూడా. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇదంతా చాలా బాగుంది సినిమాలో. నువ్వు కామెడీ ఎక్స్పెక్ట్ చేయవు. స్క్రీన్ ప్రెజెన్స్లో ఉన్న కూర్చొని ఉంటే సినిమా మోటివేషనే ఉంటుంది. ఆ సినిమా స్క్రీన్ ప్లే, కథ, ఫాలోఅప్లోకి వెళ్ళిపోతావు. కామెడీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, అలా కూర్చోబెట్టేస్తాడు సినిమాలో. చాలా బాగుంది. 100% ఫ్యామిలీతో చూడాల్సిన సినిమానే ఇది. 100% ఫ్యామిలీతో చూడవలసిన సినిమానే. సాంగ్స్ సూపర్ అండి. సినిమాలో 1% కూడా ఇది బాగాలేదనే సీన్ లేదు. 2 hours 2.5 hours అసలు బోరే లేదు సినిమాలో. 100% చాలా బాగుంది సినిమా. వైలెన్సా అలాగే సబ్జెక్ట్ పరంగా ఉంది అంతే. రేటింగ్ 5/4. హీరో గారి ఆర్య గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఎవరు? ఆర్య క్యారెక్టర్ చాలా బాగుందండి. సినిమా ఆర్య ఒక షేడ్ క్యారెక్టర్ అనమాట, చాలా బాగుంటుంది. శైలేష్ కోలను డైరెక్టరు. హిట్ 1 హిట్ 2 హిట్. సైందో సూపర్ హిట్ అయిపోయింది. ఇది 2 సినిమాలు మించింది సినిమా. చాలా బాగుంది. కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాచ్ ఫ్రమ్ మూవీ థియేటర్ ఓన్లీ. సీక్వెల్ ఏం ప్లాన్ లేదు నాకు తెలిసి. సినిమా చాలా బాగుంది. ఇప్పుడు చిరంజీవి గారికి 150 ఖైదీ నెంబర్ 150 అయింది. ఓకే. అలాగే బాలకృష్ణకు గౌతమ్ పుత్ర శాతకర్ణి 100 మూవీ హిట్ అయింది. ఇప్పుడు విక్టర్ వెంకటేష్ కు 70 సెన్సేషనల్ సూపర్ హిట్. ఇది మామూలు హిట్ కాదు. నువ్వు ఏ సినిమాని ఏ సినిమా చుట్టూ కథలకు సంబంధించి ఈ సినిమాలో ఉండదు అసలు. ఇది కొత్త వేరియేషన్ సబ్జెక్టు, తీసిన విధానం చాలా కొత్తది. హాలీవుడ్ లో అన్ని పాత్రలు చేయగల హీరో అంటే విక్టర్ వెంకటేష్ అంటారు. అన్ని పాత్రలు ఇందులో ఈ మూవీలో చేశాడు సార్. 100% చేశారు. మీరు కామెడీ టచ్ అప్ చూశారు, ఎమోషన్స్ చూశారు, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చూశారు. ఈ సినిమాలో వెంకటేష్ యాక్షన్ కొత్త కోణంలో చూస్తారు. కిక్కులో చిన్న పిల్లల గురించి, వ్యాధి గురించి చూపెట్టారు. అలాగే ఇందులో అలాగే ఉంటుందా కిక్ లాగా? లేదు. ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. 100% చాలా బాగుంది సినిమా. తులసి 2 అనుకోవచ్చా? లేదు, తులసి వేరు, ఈ సబ్జెక్ట్ వేరండి. ఈ సినిమా చాలా బాగుంది సినిమా. నీకు అసలు ఏ సినిమా మీకు గుర్తుకు రాదు. ఈ సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ కూర్చుంటే సినిమాలో వేరే సినిమా థాట్ రాదు అసలు. అంత గ్యాప్ లేకుండా మైండ్లో ఫటాఫటా తీసుకెళ్ళాడు సినిమా. మూవీ హ్యాపీగా పడుకోవచ్చు. అంటే బాగుందంటారా బాగాలేదంటారా? రెస్ట్ తీసుకోవాలనుకుంటే హ్యాపీగా వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు, అంతేముండదు. యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఇక ఆఫ్కోర్స్ వెంకటేష్ బాగుంటాడు, అంతకు మించి అయితే ఏముండదు. 150 సినిమా ఖైదీ 150 చాలా హిట్ అయింది. అలాగే బాలకృష్ణకు 100వ సినిమా గౌతమ్ పుత్ర శాతకర్ణి హిట్ అయింది. అలాగే 75 సినిమా విక్టర్ వెంకటేష్ హిట్ అయినట్టేనా? వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే అయితే లేదు, ఫ్లాప్ అంతే. ఎందుకంటే వెంకటేష్ మంచి యాక్టర్ తెలిసిందే, ఆయన కోసమే మూవీకి వచ్చింది. మైనస్ వచ్చి రొటీన్ స్టోరీస్, రొటీన్ కాన్సెప్ట్. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, వెంకటేష్ యాక్టింగ్ బాగుంది. కామెడీ ఉందా? అంతేమా లేదు. సంక్రాంతికి నిన్న చిన్నోడు వచ్చిండు, పెద్దోడు వచ్చిండు, ఇద్దరిట్లలో ఓలు బాగున్నాయి. చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఫ్లాపే. ఇద్దరి మధ్యలో ఇంకో చిన్నోడు వచ్చిండుగా, నాకు తెలిసి హనుమాన్. గుద్దల బాంబు పెట్టేయండి అంతే, నువ్వు ఏం క్వశ్చన్ లేదు. అది ఇక షామో షాషా అని మంత్రం చేయాలి అంతే. ఇక సూపర్. వెంకటేష్ క్యారెక్టర్ అయితే సూపర్. మా ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే వేసిండో సూపర్ పర్ఫామ్ చేసిండన్న. ఆ క్యారెక్టర్కి తగ్గ న్యాయం చేసిండు. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్ ఈ సినిమా తర్వాత ది బెస్ట్గా ఉన్నాడు. అంటే ఆల్రెడీ పెద్ద సినిమాలు వచ్చినాయి, కానీ ఈ సినిమాతో కొంచెం సెంటిమెంటల్గా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే బా, అందరు చూడవచ్చు మామ. కంబ్యాక్ వచ్చేసిండు మామ. ఎవడా అన్నాడు? ఇక
ఏం చెప్పాలి కదా నాకు మాట. సినిమా ఓవరాల్ గా సినిమా గురించి నేను చెప్తాను మామ. సినిమా సూపర్ బ్యాన్ స్టాక్స్ అంతే. ఇప్పుడు ఈ సంక్రాంతి కాంపిటీషన్ లో విన్ అయినట్టే రిమైనింగ్ సినిమాలతో కలిపితే ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన ఏది అవును అవును నాకు ఇదే బాగా నచ్చింది. అది పెద్ద ఒంగబెట్టి రోకల్ బండ వేసి కారం పెట్టినట్టు అనిపించింది మహేష్ బాబు సినిమాది. మరి హనుమాన్ తో కంపేర్ చేస్తే హనుమాన్ కూడా బాగానే ఉంది. అన్ని నిలిచిందన్న సూపర్ బాగుందన్న. పెద్దోడే గెలిచిండు. మా గుంటూరు కారం అసలు బాగాలేదండి. అసలు యాక్చువల్గా పోదాం అనుకున్నా, టాక్ చూసి ఇంకా ఊరుకున్నా నేను. మరి సినిమా చూస్తే ట్రైలర్ యాక్షన్ లా ఉంది, చిన్న పిల్లలతో కలిసి వెళ్ళొచ్చు. అంటే ముందు నుంచే ప్రిపేర్ చేశారు కదా సినిమా, ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పేసి ముందు నుంచే ప్రిపేర్ చేశారు. అది అలానే తీశారు, అలానే ఉంది ఇది ముందు నుంచే. కామెడీ ఉందా? కామెడీ అంటే నవాజుద్దీన్ గారి నుంచి బాగా చేశారండి ఆయన. సీన్ గారు ఉన్నారు, గెటప్ సీన్ ఒక 2-3 కామెడీ సీన్స్ బాగున్నాయి. ఆయన ఉన్నంత వరకు మొత్తం కామెడీనే ఉంటుంది సినిమా. డైరెక్టర్ శైలేష్ కొల్లన్ గారు ఉన్నారు కదా, ఇటు 1 ఇటు 2 ఇది కూడా హ్యాట్రిక్ హిట్టా? అవును, 100%. యాజ్ ఏ వెంకటేష్ ఫ్యాన్గా నేను ఆయనను ఎలా చూడాలనుకున్నానో అలా చూపించారు. ఇట్స్ అ ఫ్యాన్స్ ఫీస్ట్ మూవీ. చిరంజీవి గారికి 150 ఖైదీ 150 హిట్ అయింది. అలాగే 100 మూవీ బాలకృష్ణ గారికి గౌతమ్ పుత్ర శాతకర్ణి హిట్ అయింది. వెంకటేష్ గారికి 75th ఫిలిం హిట్ అంటారా? హిట్ అండి, చూద్దాం. లెట్స్ వాచ్ ఓవరాల్ బై ఇంకొక 2-3 రోజుల్లో తెలిసిపోద్ది కదా. తులసిలో కొడుకు క్యారెక్టర్ చూపెట్టారు, ఇందులో కూతురు క్యారెక్టర్ సేమ్ తులసి 2 అనొచ్చా? అంటే తులసి 2 అని కాదు కానీ అది ఒక డిఫరెంట్ అండి. అది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది అలా కాదు, ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అలాగే కిక్కు సినిమాలో రవితేజ గారు పిల్లల గురించి వ్యాధి గురించి తీశాడు. అలాగే వెంకటేష్ గారు కూడా వ్యాధి సేమ్ కిక్కు అనుకోవచ్చా? అట్లా ఏం లేదు, బట్ అది లాస్ట్లో రివీల్ చేస్తారు మొత్తం అనేది. ఇది ముందు నుంచి అలానే, ఆ స్టోరీ లైన్ అనేది ముందు నుంచి అలానే వెళ్తుంది. అలా కంపేర్ చేయలేం బ్రదర్. అలా అంటే చాలా మూవీస్ ఒకదానికోటి అట్లా స్టోరీ లైన్ అనేది సేమ్ తీసుకొని కూడా డిఫరెంట్గా తీశారు. సైంధవ్ ఇంకా ఏముంటే బాగుంటుండే సినిమాల మూవీ? నాకైతే ఓవరాల్గా బాగానే అనిపించింది. ఇంకొంచెం ఎమోషనల్ సీన్స్ కొద్దిగా పండాల్సింది, బట్ ఓకే బాగా. ఇటు 1 వచ్చింది, ఇటు 2 తీశారు. ఇప్పుడు సైంధవ్ 1 వచ్చింది, సైంధవ్ 2 తీస్తారా? అంటే విల్ బి బ్యాక్ అని చెప్పేసి లాస్ట్లో చూడాలి మరి.